హలో పిల్లలు, డిజిటల్ పాఠాలకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనము కొత్త పాఠాన్ని నేర్చుకుందామా? నేర్చుకోవడానికి ముందు మీరందరూ మీ నోట్బుక్లు పెన్నులతోటి రెడీగా ఉన్నారా? మీరు నోట్బుక్లతో రెడీగా ఉన్నారంటున్నారు కదా. పాఠంలోనికి వెళ్ళడానికి ముందు మిమ్మల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మనము దేని మీద నివసిస్తున్నాం? అందరూ బాగా చెప్తున్నారే, భూమి మీద నివసిస్తున్నాం. గుడ్, మీరు బాగా చెప్తున్నారు. భూమి కదులుతూ ఉందా, అలాగే స్థిరంగా ఉందా? కదులుతూ ఉంది. అదే భూమి అలా కదలడం వల్ల మనకి ఎలాంటి మార్పులు కలుగుతాయి? భూమి కదలికల వల్ల వచ్చేటువంటి ప్రభావం ఏమిటి? దానివల్ల ఉండేటువంటి ఫలితాలేంటి? అక్షాంశాలు, రేఖాంశాలు, వాటి యొక్క ఉపయోగాలు అనేటువంటి పాఠాన్ని నేర్చుకుందాం ఈరోజు. చూడండి పిల్లలు, భూచలనాలు, వాటి యొక్క ప్రభావాల వల్ల ఋతువులు ఏర్పడతాయి. అక్షాంశాలు, రేఖాంశాలు. చూడండి భూమి ఏ విధంగా తిరుగుతుందో. ఇలా తిరగడం వల్ల జరిగేటువంటి మార్పులు, దానివల్ల వచ్చేటువంటి ప్రభావాల గురించి ఈరోజు మనం పాఠంలో నేర్చుకుందాం. అంతేకాకుండా అక్షాంశాలు, రేఖాంశాల గురించి పూర్తిగా వివరంగా తెలుసుకుందాం. సరేనా? ఈ పాఠం నేర్చుకోవడం వల్ల మీరు ఈ విషయాలను అభ్యసిస్తారు. అక్షాంశాలు, రేఖాంశాల మధ్య తేడాలను గుర్తిస్తారు. విభిన్న భారతీయ కాలాలను గుర్తించగలుగుతారు. వివిధ ప్రాంతాలలో ఋతువుల మార్పులకు గల కారణాలను చెప్తారు. ప్రజల జీవితంపై ఋతువుల ప్రభావం గురించి వివరిస్తారు. భూమి సూర్యుని చుట్టూ తన అక్షంపై తిరగడం వల్ల కలిగే ప్రభావాలను వివరించగలుగుతారు. భూమిపై ఉష్ణోగ్రత మేఖలల గురించి మరియు ఋతువులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరిస్తారు. ఇప్పుడు భూమికి సంబంధించినటువంటి కొన్ని విషయాలను తెలుసుకుందాం. మీరు భూమి యొక్క నమూనాను ఎప్పుడైనా చూసారా? అందరూ చూసి ఉంటారు కదా మీ స్కూల్లో. ఈ భూమి యొక్క నమూనాను భూగోళం లేదా ఇంగ్లీష్లో గ్లోబ్ అని పిలుస్తాం. ఈ భూగోళం పైన మనకి ఖండాలు, సముద్రాలు అన్నీ కూడా గుర్తించబడి ఉంటాయి. వీటన్నిటిని గురించి మనము చూడడానికి ముందు ఈ భూమి యొక్క నమూనాను బాగా పరీక్షిస్తే ఇక్కడ ఎక్కువ భాగము బ్లూ కలర్లో మనకు కనబడుతుంది. ఈ బ్లూ కలర్లో కనబడే భాగం అంతా కూడా మనకి సముద్రాలన్నమాట. ఇక మిగిలినవన్నీ కూడా రకరకాల రంగులతో మనకు కనబడుతున్నాయి కదా. ఆ రంగులన్నీ కూడా ఖండాలు, దేశాలు, వీటికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ మనకు పొందుపరచబడి ఉన్నాయి. అంతేకాకుండా ఈ గ్లోబును బాగా గమనిస్తే మీకు దానిపైన కొన్ని గీతలు కనబడుతూ ఉన్నాయి కదా. అడ్డంగా, నిలువుగా కొన్ని రేఖలు కనబడుతూ ఉన్నాయి. ఈ రేఖలు, గీతల గురించినటువంటి వివరాలను మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, భూమి యొక్క నమూనాను భూగోళము లేదా గ్లోబ్ అని పిలుస్తాం. భూగోళం సంబంధించినటువంటి పటాన్ని మాత్రం మ్యాప్ అని పిలుస్తాము. మ్యాప్ లేదా మానచిత్రం అంటాం. చూడండి పిల్లలు, ఇక్కడ మీకు కొన్ని ఆసక్తికరమైనటువంటి విషయాలను చూపెడతాను. ఇక్కడ గ్లోబ్ తిరుగుతూ ఉంది కదా, పక్కన మీకు మ్యాప్ కనబడుతుంది. చూడండి, ఒకటి గ్లోబ్, ఇది గ్లోబ్, ఇది మ్యాప్. గ్లోబ్కి మ్యాప్కి తేడా చెప్పండి. గ్లోబ్ ఏమో నమూనా, మోడల్. మ్యాప్ ఏమో పేపర్ పైన గీయబడినటువంటి, అంటే గ్లోబ్ని మనం పేపర్ పైన గీస్తే మ్యాప్ లాగా అయిపోతుంది అనమాట. దీనిపైన చూడండి అడ్డంగా గీతలున్నాయి, నిలువుగా గీతలున్నాయి. ఈ తిరుగుతున్నటువంటి గ్లోబ్ పైన అడ్డంగా, నిలువుగా గీతలు మనకు కనబడుతున్నాయి. వీటిని అక్షాంశాలు మరియు రేఖాంశాలని పిలుస్తాం. ఈ అక్షాంశాలు, రేఖాంశాలు కలిసి మనకి ఇలా బాక్సులు ఏర్పరిచాయి కదా. ఈ చిన్న చిన్న బాక్సులు ఉన్నాయి కదా, ఈ బాక్సులన్నిటినీ కూడా మనము గ్రిడ్ అని పిలుస్తూ ఉంటాం. ఈ అక్షాంశ, రేఖాంశాలన్నీ కూడా ఊహారేఖలు. ఇవి నిజంగా భూమి మీద ఏమీ మనకు గీయబడి ఉండవు. ఇవన్నీ ఊహారేఖలు, మనం ఊహించుకున్నాం అనమాట. దీనికి మన తెలంగాణ పటాన్నే చూడండి. తెలంగాణ మ్యాప్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇదంతా ఒక రాష్ట్రం, ఇదంతా ఒక జిల్లా, ఇక్కడ ఒక జిల్లా, ఇలా జిల్లాలన్నీ కూడా మనకు గుర్తించబడి ఉన్నాయి. కానీ మీ జిల్లా చుట్టూ బార్డర్లో వెళ్తే అక్కడ గీతలు ఏమన్నా కనబడతాయా? గోడలు కట్టి కనబడతాయా? అలాంటిది ఏది మనకు ఉండదు. అదంతా ఊహారేఖలు మాత్రమే. మరి ఈ ఊహారేఖలన్నిటిని కూడా మనం దేని ఆధారంగా గీసుకున్నాం అంటే, అక్కడ ఉన్నటువంటి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా మనం ఈ గ్రిడ్స్ అన్నిటిని గీసుకొని ఆ గ్రిడ్స్లలో మనము బొమ్మలుగా గీస్తే మనకు ఆ రాష్ట్రము లేదా జిల్లా, ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వివరాలు మనకు అర్థమవుతూ ఉంటాయి.
ఈ పక్కన ఉన్నటువంటి ఇది చూపెట్టేదేమో మానచిత్రం లేదా మ్యాప్, ఇదేమో భూమి యొక్క నమూనా లేదా మోడల్. దీన్నే గ్లోబ్ లేదా భూగోళం అంటాం. ఈ గ్లోబుపై అక్షాంశ రేఖాంశాలు అనేటువంటి భావనలు మన ప్రాచీనమైనటువంటి భూగోళ శాస్త్రవేత్తలైనటువంటి ఆర్యభట్ట తన సూర్య సిద్ధాంతం అనేటువంటి పుస్తకంలో రాయడం జరిగిందనమాట. దాని ఆధారంగా భూమి ధ్రువ నక్షత్రం వైపు ఉంటుందని, దాని వైపు వంగినటువంటి ఆ వాలు ఆధారంగా ఈ అక్షాంశ రేఖాంశాల మధ్య ఉన్నటువంటి ప్రాంతాలను గ్రిడ్లను గుర్తించి వాటన్నిటిపైన ఈ ప్రాంతం ఇలా ఉంటుంది, ఈ ప్రాంతం ఇలా ఉంటుందని గుర్తించడం జరిగిందనమాట. మన పూర్వీకులకి అక్షాంశ రేఖాంశాలపైన పూర్తి అవగాహన వాళ్ళకుంది. మన పూర్వ శాస్త్రవేత్త అయినటువంటి ఆర్యభట్ట తన పుస్తకంలో వివరించడం కూడా జరిగింది. చూడండి, ఇప్పుడు మనము ఈ అక్షాంశాల రేఖాంశాలకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకుందాం. ముందుగా అక్షాంశం అంటే ఏంటో తెలుసుకుందాం. అక్షాంశం అంటే అడ్డంగా గీసినటువంటి గీతలు. అడ్డంగా గీసినటువంటి గీతల్ని అక్షాంశం అంటారు. ఎలా గుర్తుపెట్టుకుంటున్నారు చూడండి, అక్షాంశం అడ్డంగా గీయడం. ఆ రకంగా మనం అక్షాంశాన్ని గుర్తుపెట్టుకోవచ్చు. భూమికి అడ్డంగా గీసినటువంటి ఎటు నుంచి ఎటువైపు గీశారు? పడమర నుంచి తూర్పుకి. పడమర నుంచి తూర్పుకి భూమి మీద అడ్డంగా గీసినటువంటి గీతలన్నిటినీ కూడా, రేఖలన్నిటినీ కూడా, ఇవన్నీ ఊహారేఖలు మాత్రమే, బాగా గుర్తుపెట్టుకోండి. వీటిని అక్షాంశాలు అని పిలుస్తూ ఉంటాం. ఈ అక్షాంశాలలో చాలా పెద్దదైనటువంటి అక్షాంశము ఇక్కడ సెంటర్లో కనబడుతుంది కదా, భూమధ్య రేఖ. దీన్నే 0 డిగ్రీ అక్షాంశం అంటాం. మరి ఈ అక్షాంశాలను ఎలా చదువుతారు? 0 పెట్టి పైన డిగ్రీ కనబడుతుంది కదా, మ్యాథమెటిక్స్లో మీరు చదువుతుంటారు, గణితంలో లెక్కలలో 0 పెట్టి పైన డిగ్రీ పెడితే 0 డిగ్రీ. ఎలా చదవాలి అంటే 0 డిగ్రీ తర్వాత నిమిషాలు, సెకండ్లు అనమాట. ఎన్ని నిమిషాల ఎన్ని సెకండ్లకి ఎక్కడ ఏ అక్షాంశం ఉంది, ఏ రేఖాంశం ఉంది అనేది తెలుసుకోవడానికి గూగుల్ ఎర్త్లో మీరు అక్షాంశ రేఖాంశాలకు సంబంధించినటువంటి, అంటే మీ ప్రాంతం ఏ అక్షాంశాల మధ్య ఏ రేఖాంశాల మధ్య ఉంది అని తెలుసుకోవడానికి ఇది ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటి ఈ అర్ధగోళాన్ని, ఈ సగం పార్ట్ని, ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఈ గీత అనేది గ్లోబ్కి చుట్టూ కూడా, అంటే భూగోళం చుట్టూ కూడా గీయబడి ఉంటుంది. మీరు మీ దగ్గర ఉన్నటువంటి గ్లోబ్ను ఒకసారి పరిశీలించండి, అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది. 0 డిగ్రీ అక్షాంశము ఈ భూమధ్య రేఖ అంటాము. ఇది అన్నిటికంటే చాలా పెద్దదైనటువంటి అక్షాంశము ఈ భూమి మీద ఉన్నటువంటి ఊహారేఖ అన్నమాట. భూమధ్య రేఖ భూమిని 2 సమానమైనటువంటి అర్ధ భాగాలుగా విభజిస్తుంది. పైన ఉన్నటువంటి ఈ అర్ధ భాగాన్ని ఉత్తరార్ధగోళం అని, కింద ఉన్నటువంటి ఈ అర్ధ భాగాన్ని దక్షిణార్ధగోళం అని పిలుస్తాం. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఏమేమి ఖండాలు ఉన్నాయి, ఏమేమి సముద్రాలు ఉన్నాయి, ఒక్కసారి మీరు గ్లోబ్ చూసుకొని మీరు, లేదా అట్లస్ పుస్తకంలో కూడా ఉంటాయి, వాటిల్లో మీరు గమనించండి, రాసుకోండి. తర్వాత దక్షిణార్ధగోళంలో ఏవున్నాయి, ఏ ఖండాలు ఉన్నాయి, ఏ సముద్రాలు ఉన్నాయి అనేది కూడా రాసుకోవచ్చు. అంతేకాకుండా ఉత్తరార్ధగోళంలో మనకి ఎక్కువ ఖండాలు కనబడుతున్నాయి, దక్షిణార్ధగోళంలో ఎక్కువ మహాసముద్రాలు కనబడుతున్నాయి. దాన్ని బట్టి ఏ మహాసముద్రాలు ఉన్నాయి. ఈ గ్లోబ్ను 2 సమాన భాగాలు చేస్తాయని చెప్పాను కదా. ఈ అక్షాంశాలు మనకి వృత్తాలు, ఇవి అన్నీ కూడా వృత్తాలు, సర్కిల్ లాగా ఉంటాయన్నమాట, వృత్తం. ఇవన్నీ కూడా పైన ఉత్తరార్ధగోళంలో ఎన్ని వృత్తాలు ఉంటాయంటే దాదాపు 90 వృత్తాలు ఉంటాయి. ఒక బాల్ని తీసుకొని బాల్ మీద సర్కిల్ గీసుకుంటూ వెళ్తే పైకి వచ్చేసరికి ఏమవుతుంది, బిందువులాగా అయిపోతుంది అనమాట. అలాగే దక్షిణార్ధగోళంకి అలా గీసుకుంటూ 90 వృత్తాలు గీసుకుంటూ వెళ్తే ఇక్కడికి వచ్చేసరికి 90 డిగ్రీస్ది వృత్తం అనేది అది చాలా బిందువులాగా కనబడుతుంది అనమాట. ఉత్తరార్ధగోళంలో ఉన్నటువంటి ఈ బిందువుని ఉత్తర ధ్రువం అని, 90 డిగ్రీలు ఉన్నటువంటి ఈ దక్షిణార్ధగోళంలో ఉన్నటువంటి ఈ బిందువుని, అంటే ఇంగ్లీష్లో నార్త్ పోల్, సౌత్ పోల్, ఉత్తరార్ధృవం, దక్షిణార్ధృవం అని పిలుస్తుంటారు అన్నమాట. అంటే భూమధ్య రేఖ అనేది గ్లోబుని 2 భాగాలుగా, 2 అర్ధ భాగాలుగా విభజిస్తుంది. అలాగే భూమధ్య రేఖకి ఉత్తరంలో 90 అక్షాంశాలు, దక్షిణంలో 90 అక్షాంశాలు గీయబడి, అంటే 90 90 180 ప్లస్ ఈ 1, అంటే దాదాపుగా 181 అక్షాంశాలు మనకి భూమి మీద ఊహారేఖలు మాత్రమే, గుర్తుకు పెట్టుకోండి, ఊహారేఖలు మాత్రమే ఇవి మనకి ఉంటాయన్నమాట. గ్లోబ్లో భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి దాన్ని ఉత్తరార్ధగోళం, కింద ఉన్నటువంటి దాన్ని దక్షిణార్ధగోళం అని చెప్పాను కదా. ఉత్తరార్ధగోళంలో మనకి ఎక్కువగా
ఏముంటాయి? ఖండాలు. దక్షిణార్ధగోళంలో ఎక్కువగా సముద్రాలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీకు ఇక్కడ ఈ పక్కన ఇది చూపెడుతున్నాను కదా, ఇదేంటంటే అక్షాంశాలు ఉన్నాయి కదా, ఈ అక్షాంశాల దగ్గర చూడండి జనవరి, ఫిబ్రవరి, మార్చ్ మంత్స్ మారుతున్నాయి కదా, ఆ నెలలలో ఎలాంటి వర్షపాతము లేదా ఎలాంటి మార్పులు ఉన్నాయంత ఇక్కడ మనం చూడొచ్చు. అంటే అక్షాంశాల ఆధారంగా ఆ ప్రాంతం యొక్క వాతావరణాన్ని కూడా మనం తెలుసుకోవడానికి, అంటే చూడండి ఒకేలాంటి కలర్స్ కనబడుతున్నాయి కొన్ని చోట్లల్లో, ఒకే అక్షాంశంలో ఉన్నటువంటి ఆల్మోస్ట్ ఒకేలాంటి కలర్స్లలో మనకు కనబడుతున్నాయి. ఆ రకంగా అక్షాంశాలు ఒక ప్రాంతం యొక్క శీతోష్ణ స్థితిని తెలుసుకోవడానికి కూడా మనకి ఉపయోగపడుతుంది. అంటే ఏ ప్రాంతంలో ఎలాంటి ఉష్ణోగ్రతలు ఉన్నాయి, ఎలాంటి మార్పులు జరుగుతున్నాయి, మార్పుల యొక్క ఫలితాలు ఏంటి అనేది మనం విశ్లేషించుకోవడానికి ఇవి చాలా ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ రేఖాంశాలు అంటే నిలువుగా గీసినటువంటి గీతలు. ఇంతకుముందు అక్షాంశాల లాగా మనకి వీటిని గీయడానికి లేదనమాట. అవేమో సర్కిల్ లాగా గీసాం చూడండి, ఇవన్నీ కూడా అక్షాంశాలు, సర్కిల్, వృత్తాలు అనమాట, అవి అక్షాంశాలు. ఇలా గీసాం కదా, ఇవన్నీ కూడా రేఖాంశాలు నిలువుగా. అంటే ఉత్తర ధ్రువం నుంచి దక్షిణ ధ్రువానికి మనం గీసినటువంటి గీతలన్నిటినీ కూడా ఇవన్నీ కూడా అర్ధవృత్తాలు. అక్షాంశాలేమో ఏమన్నాం? వృత్తాలు అన్నాం. ఈ రేఖాంశాలన్నీ కూడా అర్ధవృత్తాలు. అంటే టోటల్గా మనకి గ్లోబ్లో ఒక పార్ట్ మాత్రమే మనకు కనబడుతుంది అనమాట. అలా భూమధ్య రేఖ ఎలా అయితే 0 డిగ్రీ అక్షాంశాన్ని భూమధ్య రేఖ అనేది ఎట్లయితే అనుకున్నామో, అలాగే రేఖాంశాలలో కూడా 0 డిగ్రీ రేఖాంశాన్ని ఏమని పిలుస్తాం? గ్రీనిచ్ రేఖాంశం అని పిలుస్తాం. ఈ గ్రీనిచ్ రేఖాంశం మనకి ఇంగ్లాండ్లోని గ్రీనిచ్ అనేటువంటి ప్రాంతం నుంచి వెళ్తుందనమాట. అలాగే చూడండి భూమధ్య రేఖకు పైన ఉన్నటువంటివన్నీ కూడా ఉత్తరం, కింద ఉన్నాయన్నీ దక్షిణం అని చెప్పుకున్నాం కదా. అలాగే ఈ గ్రీనిచ్ రేఖాంశానికి కుడివైపు ఉన్నటువంటి అన్నీ కూడా మనకి తూర్పు అని చెప్పొచ్చు, ఎడం వైపు ఉన్నాయన్నీ కూడా పడమర అనమాట. అయితే మనకు భూగోళంలో మనం ఏం చెప్పుకున్నాం? భూమధ్య రేఖ పైన ఉన్నటువంటి అక్షాంశాలు దాదాపు 90 ఉంటాయి అనుకున్నాం. అలాగే 0 డిగ్రీ రేఖాంశం తర్వాత ఇటు పక్కన ఉన్నటువంటి అన్నీ కూడా రేఖలన్నీ కూడా మనకి దాదాపుగా 180 రేఖలు ఉంటాయి. 180 లైన్స్ అనమాట. మనము వాటర్ మిల్లన్ని కట్ చేసినప్పుడు ఎలా కట్ చేస్తాం? ఇట్లా పైనుంచి కింది కట్ చేస్తాం, అలా కట్ చేసినట్టుగా స్లైసెస్ లాగా ఉన్నాయి చూడండి. ఈ స్లైసెస్ 1, 2, 3 అలా లెక్క పెట్టుకుంటూ పోతే ఎన్ని ఉంటాయి? దాదాపుగా 180 ఉంటాయి. ఇటు పక్కకు కూడా 180. రేఖాంశాలేమో 180 ప్లస్ 180 ఎంత? 360 ప్లస్ ఈ 0 డిగ్రీ ఉంది కదా, 0 డిగ్రీ రేఖాంశాన్ని కూడా కలుపుకుంటే 361, 361 రేఖాంశాలు మనకుంటాయి. ఇక్కడ ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి సూర్యుడికి దాదాపు 4 నిమిషాల టైం పడుతుందన్నమాట. అందుకనే వీటిని మధ్యాహ్న రేఖలు అని కూడా పిలుస్తూ ఉంటారు. ఒక్కొక్క రేఖాంశం ఇక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ఎంత టైం పడుతుందో ఒక్కొక్క రేఖాంశం దాటడానికి సూర్యుడికి 4 నిమిషాలు పడుతుంది. కాబట్టి దీన్ని మధ్యాహ్న రేఖలు అని పిలుస్తాం. అంటే 15 రేఖాంశాలు 1, 2, 3 అట్లా 15 రేఖాంశాలు దాటిందంటే ఒక గంట. 15 4 60 కదా, అందుకనే 15 రేఖాంశాలు దాటిందంటే ఒక గంట. అలా మొత్తం భూమి మీద ఉన్నటువంటి అన్ని రేఖాంశాలు దాటుకుంటూ సూర్యుడి యొక్క కిరణాలు భూమి మీద పడుతూ ఉంటే దాదాపుగా 24 అవర్స్ 24 గంటలు టైం పడుతుంది అనమాట. ఇంకొక గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే రేఖాంశాల నుంచి ఇక్కడ చూడండి ఈ ధృవాలను కలుపుతూ గీసాం కదా, ఒక్కొక్క రేఖాంశాల నుంచి దాటుకుంటూ మనకు 4 నిమిషాలు టైం పడుతుందని చెప్పాను కదా. అలా దాటుకుంటూ ఇటువైపు వెళ్తేనేమో మనం యాడ్ చేయాలి, అంటే వాటికి ప్లస్ చేయాలి. నెంబర్ లైన్లో మీరు లెక్కలు చేసినప్పుడు ఒక గీత గీసి సెంటర్లో ఉన్నది 0, ఇటు పక్కన ఉన్నది 1 + 1 + 2 + 3 అట్లా పెట్టుకుంటూ పోతారు. అంటే ఈ కుడివైపు ఉన్న వాటన్నిటిని కూడా ఒక్కొక్క రేఖాంశానికి 4 మినిట్స్ యాడ్ చేసుకుంటూ పోవాలి, 4 నిమిషాలు కలుపుకుంటూ పోవాలి. అదే లెఫ్ట్ వైపు ఎడమ చేతి వైపు ఉన్నటువంటి దానికి ఒక్కొక్క రేఖాంశాన్ని దాటడానికి 4 నిమిషాలు తీసివేస్తూ పోవాలన్నమాట. ఇటువైపు ఉన్నాయన్నీ కూడా ప్లస్ అయితే ఇటు పక్కన ఉన్నాయన్నీ మైనస్ అవుతాయి అన్నమాట. ఆ రకంగా మనం టైంను డిసైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి దేశానికి ఒక కాలమానం అనేది ఉంటుంది.
కానీ ప్రపంచం మొత్తానికి సంబంధించినటువంటి అంతర్జాతీయ దినరేఖ అనేది ఒకటి ఉంటుందన్నమాట. దీన్నే 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం, 180 డిగ్రీలో ఉన్నటువంటి తూర్పు పశ్చిమ రేఖాంశాన్ని అంతర్జాతీయ దినరేఖ అంటే అందరూ అదే టైంను ఫాలో అవుతారనమాట. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం, ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం అంటే అంతర్జాతీయ దినరేఖ. దీన్ని తూర్పు పశ్చిమ రేఖాంశం అంటాము. ఇది 180 డిగ్రీల తూర్పు పశ్చిమ రేఖాంశం. ఇంకా గమ్మత్తైనటువంటి విషయం ఏంటంటే ప్రతి దేశానికి ఒక స్టాండర్డ్ టైం అనేది పెట్టుకుంటాం కదా. మన భారతదేశానికి కూడా ఒక స్టాండర్డ్ టైం అనేది పెట్టుకున్నాం. మన భారతదేశానికి సంబంధించినటువంటి దినరేఖ ఎక్కడ ఉంటుందంటే 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం, ఇటువైపు ఉన్నటువంటి 82.5 డిగ్రీలో ఉన్నటువంటి తూర్పు రేఖాంశాన్ని మన భారతదేశానికి స్టాండర్డ్ టైంగా పెట్టుకోవడం జరిగింది. దీని ఆధారంగా మనము ఆ స్టాండర్డ్ టైం అంటే భారతదేశ ప్రామాణిక దినరేఖ ఆధారంగా అంటే గ్లోబ్లో ఎక్కడి నుంచి వెళ్తుంది అనే చూసుకొని ఏ రాష్ట్రాల నుంచి వెళ్తుందో మీరు రాయండి. మన భారతదేశం ఏ అర్ధగోళంలో ఏ రేఖాంశాలు ఏ అక్షాంశాల మధ్య ఉందో కూడా మీరు గుర్తించవచ్చు అనమాట. ఒక ప్రాంతాన్ని గుర్తించడం ఎలా సాధ్యమవుతుందో ఇప్పుడు అర్థమైంది కదా. ఏ అక్షాంశం నుంచి ఏ అక్షాంశానికి, ఏ రేఖాంశం నుంచి ఏ రేఖాంశానికి మధ్య ఆ ప్రాంతం ఉందో తెలుసుకొని ఆ ప్రాంతం యొక్క విస్తీర్ణాన్ని కూడా మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇవన్నీ కూడా ఊహారేఖలు మాత్రమే. ఇవన్నిటిని సంబంధించినటువంటి గీతలు ఎక్కడా మనకు గుర్తించబడి ఉండవు. ఓన్లీ మ్యాప్ పైన గ్లోబ్ పైన మాత్రమే గుర్తించబడి ఉంటాయి. ఇప్పుడు మనం ఒక కృత్యాన్ని చేద్దామా? ప్రపంచ పటంలో ఖండాలు మహాసముద్రాలు గుర్తించండి. ముఖ్యంగా మీకు ఇంతకుముందే నేర్చుకున్నారు కదా, దాని ఆధారంగా ప్రపంచ పటంలో మన ఖండాలు ఎన్ని ఉన్నాయి, మహాసముద్రాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ గుర్తించాలి. ఓకే పిల్లలు, ఇప్పుడు మారుతున్న కాలాలను ఒక్కసారి గమనించండి. అవి మన జీవితాలను ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయో చూద్దాం. చూడండి, అనేక చెట్లు జంతువులు సహజీవనం చేస్తేనే ఇక్కడ మనం బ్రతకగలుగుతాం. ఆహారం కావాలి అంటే కంపల్సరీ మొక్కలు కావాలి, జంతువులు కావాలి. జంతువులకు కూడా అంతే. అంటే వసుదైక కుటుంబం అంటారు కదా, వసుదైక కుటుంబం అన్ని రకాలైనటువంటి బ్యాలెన్సింగ్ ఉండాలన్నమాట. ఏవి లేకపోయినా కూడా మన భూమి మీద అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాలం మారుతున్నటువంటి టైంలో మన పరిసరాల్లో చాలా మార్పులు కనబడుతుంటాయి. చూడండి, ఒకే ప్రాంతము రకరకాలుగా మనకు కనబడుతుంది. కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి పూలు కనబడతాయి, కొన్నిసార్లు కొన్ని రకాలైనటువంటి పళ్ళు కనబడతాయి. తర్వాత వాటికి సంబంధించిన పూలు కూడా చూడండి, మనము పండగలు కూడా చేసుకుంటూ ఉంటాము. బతుకమ్మ అప్పుడు మాత్రమే తంగడి పూలు కనబడతాయి, మిగతా టైంలో మనకు కనబడతాయా? కనపడవు. అలాగే జంతువుల యొక్క ప్రవర్తనలో కూడా మార్పు కనబడుతుంటుంది. మనం వర్షాకాలం రాగానే మనకు కనబడుతుంటాయి కొన్ని రకాల జంతువులు, ముఖ్యంగా పాములు బాగా కనబడుతూ ఉంటాయి. మరి ఈ మారుతున్న కాలాలు మన జీవితాలను ప్రభావితం చేస్తున్నాయని చెప్పాం కదా. కొన్ని చెట్ల యొక్క ఆకులు కొంతవరకు మనకు కనబడతాయి, కొంతకాలం తర్వాత ఆ చెట్లన్నీ కూడా బోసిపోతూ ఉంటాయి కదా. ఒక్కొక్క ఋతువులో ఒక్కొక్క లాంటి ఉంటాయి. దానికి అనుగుణంగా మనం అన్నీ కూడా పండగలు, తర్వాత మన పనులు కూడా వాటికి అనుగుణంగానే మనం మలుచుకుంటాం అన్నమాట. సంవత్సరంలోని వేరు వేరు కాలాలు, వేరు వేరు రకాలైనటువంటి పండ్లు, కూరగాయలు ఇవన్నీ రావడం కూడా మీరు గమనించి ఉంటారు కదా. అసలు అలా రావడానికి కారణం ఏంటి? కొన్ని నెలలలో గమ్మత్తుగా ఎండ బాగా ఉంటుంది, కొన్ని నెలలు చలిగా ఉంటుంది, కొన్ని నెలలు వర్షం పడుతూ ఉంటుంది. మరి ఇలాంటి కాలాలలో ఇన్ని మార్పులు రావడానికి కారణం ఏంటిది? ఎందుకు అలాంటి మార్పులు వస్తున్నాయి? వాటన్నిటికి సంబంధించినటువంటి వివరాలకు వెళ్దామా? మరి దానికంటే ముందు భారత ఉపఖండంలో కాలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. భారత ఉపఖండంలోకి వస్తే ఇది ఏ రాష్ట్రం చెప్పండి? వెరీ గుడ్, కేరళ. ఇది తమిళనాడు. వెరీ గుడ్, అండమాన్ నికోబార్. చూడండి, కేరళ, తమిళనాడు, అండమాన్ నికోబార్ ప్రాంతాలలో మనకి చూడండి, ఇది చలికాలంలో చలిగా ఉండదు. గమ్మత్తుగా ఉంది కదా. ఈ ప్రాంతాలలో చలికాలం చలిగా ఉండదు. ఇంకో గమ్మత్తైనటువంటి విషయం చూడండి, ఈశాన్య రాష్ట్రాలు ఈ ప్రాంతాలలో ఎండాకాలంలో వేడిగా ఉండదు, వేసవి కాలం వేడిగా ఉండదు, ఎండాకాలం మామూలుగా ఉంటుంది. కానీ మనకు ఎండాకాలం ఎలా ఉంటుంది? విపరీతమైనటువంటి వేడి ఉంటుంది. ఇవన్నీ కూడా ఉత్తరాది రాష్ట్రాలు. ఉత్తరాది రాష్ట్రాలలో 3 కాలాలు కనబడతాయి. ఎండాకాలం ఎండలుంటాయి,
వర్షాకాలం వర్షాలుంటాయి, చలికాలం చలిగా ఉంటుంది. అంటే ఒకే ప్రాంతం ఒకే దేశం అయినప్పటికీ కూడా ఒక్కొక్క చోట ఒక్కోలాంటి మార్పులు ఉన్నాయి. మరి ఇలాంటి మార్పులు రావడానికి కారణం ఏంటో చూద్దాం. దానికంటే ముందు మన భారతీయ సంస్కృతిలో ఋతువులను అనేటి గుర్తించాం. వాటన్నిటి గురించి చూద్దాం. ఒకటి వసంత ఋతువు, దీన్ని స్ప్రింగ్ అంటారు. నెక్స్ట్ గ్రీష్మ ఋతువు, ఈ గ్రీష్మ ఋతువును సమ్మర్ అంటారు. వర్ష ఋతువు, వర్ష ఋతువుని మాన్సూన్ అంటారు. మాన్సూన్ అంటే ఋతుపవనాలు వచ్చేటువంటి కాలం. నెక్స్ట్ శరత్ ఋతువు, శరత్ ఋతువును ఆటమ్ అంటారు. నెక్స్ట్ హేమంత ఋతువు, హేమంత ఋతువును ప్రీ వింటర్ అంటే శీతాకాలానికి ముందున్నటువంటి టైం. నెక్స్ట్ శిశిర ఋతువు, దీన్ని వింటర్ అంటాం. ఇప్పుడు ఒక్కొక్క ఋతువుకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకుందాం. చెట్లు కొత్త చిగుళ్ళతో ఉండి శీతాకాలపు పంట చేతికి రావడంతో చలికాలం ముగిసిపోయి వసంత ఋతువు వస్తుంది. ఈ ఋతువులో భారతదేశంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు తమ నూతన సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ వసంత పంచమి, హోలీ, ఉగాది, గుడి పడ్వా, విషు, బిహు, బైసాఖి మరియు పుల్నందు పండుగలు ఇవన్నిటిని జరుపుకుంటారు కదా. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో గ్రీష్మ ఋతువు అత్యంత వేడిగా, గ్రీష్మం అంటే వేడిగా ఉండేటువంటి ఋతువు. తర్వాత వచ్చేటువంటి ఋతువు వర్ష ఋతువు, మాన్సూన్. ఈ టైంలో మొత్తం దాదాపు అన్ని ప్రాంతాలలో వర్షం పడుతుంది కాబట్టి వ్యవసాయ పనులు స్టార్ట్ చేస్తామన్నమాట. నెక్స్ట్ వచ్చేటువంటిది శరద్ ఋతువు. ఇప్పుడు ఆకాశం చాలా నిర్మలంగా ఉంటుంది, వర్షాకాల పంట మన చేతికి వస్తుంది. ఈ టైంలో మనకి దసరా, దివాళీ ఈ పండుగలన్నీ జరుపుకుంటాం. నెక్స్ట్ దాని తర్వాత వచ్చేటువంటిది హేమంత ఋతువు. చూడండి హేమంత ఋతువు. నెక్స్ట్ దీని తర్వాత వచ్చేది శిశిర ఋతువు. ఈ శిశిర ఋతువులో సంవత్సరంలో అధికంగా చలిగా ఉండేటువంటి ప్రాంతాలు అన్నమాట. లోహ్రీ, పొంగల్, మకర సంక్రాంతి ఇలాంటి పండుగలన్నీ కూడా ఈ టైంలో జరుపుకుంటాం. ఇక్కడ ప్రపంచంలో ఉన్నటువంటి ఉపధ్రువ ప్రాంతము సమశీతోష్ణ ప్రాంతం గురించి చూద్దాం. చూడండి, వేసవి, వసంత, శరత్కాలము మరియు శీతాకాలం. ఇక్కడ 4 ఋతువులు మనకు సంభవిస్తూ ఉంటాయి. ఇదంతా ఒకే ప్రాంతం. ల్యాంకాస్టర్ అనేటువంటి ప్రాంతము యుఎస్లో ఉంది. ఇక్కడ 4 ఋతువులు మనకు కనబడుతూ ఉన్నాయి. ఫస్ట్ది ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మంచుతో ఉంది. సెకండ్ది అక్కడే ఆకులతో ఉంది. తర్వాత చిగురుస్తుంది. తర్వాత ఏమవుతుంది, ఎండిపోయి ఆకులు రాలిపోతున్నటువంటి ఒకే ప్రాంతం, ఒకే చెట్టు, ఇలాంటి 3 కాలాలు మనకు కనబడుతున్నాయి. మన దగ్గర ఎక్కువగా మంచు కనపడదు, ఎందుకంటే మన మంచు ప్రాంతంలో లేం కాబట్టి ఇక్కడ మనకి ఎక్కువగా నీళ్లు ఉంటాయి. వర్షాకాలంలో బాగా వరదలు వస్తూ ఉంటాయి. భూమి మీద కొన్ని ప్రాంతాలు చలిగా వానకు బదులు మంచు కురుస్తుంటాయి. ఈ రకంగా మంచు కురిసేటువంటి ప్రాంతాలు మనకు కనబడుతూ ఉంటాయి. తర్వాత ఉత్తర ప్రాంతంలో ఉన్నటువంటి బాగా మంచు కురిసేటువంటి, చూడండి ఆకుల మీద ఎలా మంచు గడ్డలు ఉన్నాయో అలా వేసవిలో కూడా మరీ చల్లగా ఉండదు, అలా అని మరీ వెచ్చగా కూడా ఉండదు. పగటి సమయం చాలా ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు కొన్ని ఉంటాయి. ఎంత ఎక్కువగా ఉంటుందంటే నైట్ కూడా మనకి సూర్యుడు కనబడుతూ ఉంటారు. అర్ధరాత్రి సూర్యుడు ఉదయించేటువంటి ప్రాంతం అని ఏ ప్రాంతాన్ని అంటారో మీరు ఒకసారి అట్లస్లో చూసి రాసుకోండి. గ్లోబ్ మీద ఆస్ట్రేలియా, దక్షిణ ఆఫ్రికా, చిలీ దేశాలు వీటన్నిటిని గుర్తించండి. ఒకవేళ మీరు గుర్తించకపోతే ఇప్పుడు మనం ఒకసారి గుర్తిద్దాం, చూద్దాం. ఇది ఉత్తర అమెరికా, యూరప్, ఆసియా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, చూస్తుంది కదా ఆఫ్రికా, దక్షిణ అమెరికా. ఈ దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా ఇవన్నీ కూడా ఈ దేశాలు మనకి భూమధ్య రేఖకు కింద ఉన్నటువంటి ప్రాంతాలు. భూమధ్య రేఖకు క్రింద ఉన్నటువంటి ప్రాంతాలన్నిటినీ కూడా దక్షిణాది ఖండంలో ఉన్నటువంటి దేశాలను దక్షిణాది దేశాలు అంటారు. ఈ ఖండాలన్నిటిలో కూడా కాలచక్రము భిన్నంగా ఉంటుంది. మనకు చలికాలం అయితే వాళ్ళకి ఎండాకాలము, వాళ్ళకి వేసవి కాలం అయినప్పుడు మనకి చలికాలం ఉంటుందన్నమాట. ఈ కాలాలు ఎలా సంభవిస్తాయి, కొన్ని ప్రాంతాలు వెచ్చగా, కొన్ని ప్రాంతాలు చలిగా ఎందుకు ఉంటాయి, ఇవన్నిటికి సంబంధించినటువంటి ఆలోచనలు, ఈ ప్రశ్నలు మీకే కాదు మన పూర్వీకులకు కూడా వచ్చాయి. వాటి ఏంటో చూద్దాం. కాలాన్ని ప్రభావితం చేసే అంశాలు, ఋతువులు ఏర్పడడానికి కారణాలు. చూడండి, భూమి బంతిలా గోళాకారంగా ఉండడం కదా, బాల్ లాగా ఉంది. తర్వాత ఉపరితలం అంటే పైన కింద
ఎలా ఉంది, వంపుగా ఉండడం. ఇది కూడా కాలాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక అంశం. రెండో అంశం ఏంటంటే భూమి తన అక్షం మీద రోజుకు తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది. దీన్నే భూభ్రమణం అంటారు. తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. ఇది ఇలా ఉండడం కూడా కాలాన్ని ప్రభావితం చేయడానికి ఒక కారణం. తర్వాత భూమి అక్షం వంగి ఉండడం. చూడండి, ఇది భూమి పైన ఉండేటువంటి ఈ అక్షం కొంచెం వంగి ప్రయాణం చేస్తుంది. తర్వాత భూమి సూర్యుని చుట్టూ తిరగడం. ఇంతకుముందు తన చుట్టూ తాను తిరగడం భ్రమణము, సూర్యుని చుట్టూ తిరగడం పరిభ్రమణం. చూడండి, ఇక్కడ అక్షం అని చెప్పాను కదా, తన అక్షం మీద కక్ష పైన ఒకే కక్షం మీద అక్షం సహాయంతో తిరుగుతూ ఉందన్నమాట. అలా తిరగడాన్ని కక్షతలం అని పిలుస్తాం. భూమి వంగి ఉండడం, సూర్యుని చుట్టూ పరిభ్రమణం. భూమి కొంత వంగి సూర్యుని చుట్టూ పరిభ్రమణం చేస్తూ ఉంటుంది కదా, ఇది కూడా కాలాన్ని ప్రభావితం చేసే అంశాలు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. తన చుట్టూ తాను తిరిగితే భూభ్రమణం అంటాం, సూర్యుని చుట్టూ తిరిగితే పరిభ్రమణం అంటాం. బొంగరం లాగా తిరుగుతూ ఉంటుంది, తిరుగుతూ సూర్యుని చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ ఉంటుంది. ఇలా సూర్యుడి చుట్టూ పరిభ్రమణం చేయడానికి 365 రోజుల 5 గంటల 56 నిమిషాలు పడుతుంది. ఈ కాలము మనకు ఒక సంవత్సరం అంటాం. చూడండి, భూమి కేవలం సూర్యుని చుట్టే తిరుగుతూ ఉందనుకోండి, ఒకే సూర్యుడి చుట్టూ ఒకే వైపు నుంచి తిరిగితే ఒకే ప్రాంతంలో ఒకే కాలం ఉండేది. కానీ అలా ఉంటుందా? ఉండట్లేదు. ఎందుకంటే పరిభ్రమణం కూడా చేస్తుంది కాబట్టి అలాంటి పరిస్థితులు మనకు కనపడట్లేవు అనమాట. అందుకే ఋతువులు, కాలాలు వస్తున్నాయి. ఎక్కువ ఎండ వచ్చేటువంటి ప్రాంతం సంవత్సరం అంతా ఉండేది ఒకవేళ అలానే ఒకే వైపు తిరిగితే. అలా కాకుండా అన్ని ప్రాంతాలకు తిరగడం వల్ల కాలాలు మారుతూ ఉన్నాయి. సూర్యుడి చుట్టూ భూమి ఒకే తలంలో ఒకే దారిలో తిరిగితే దీన్ని కక్ష అంటాం. చూడండి, ఒకే లైన్ సర్కిల్ లాగా ఒక గీతలాగా గీసుకున్నట్టుగా తిరుగుతుంది. నిజంగా అక్కడ గీతలు ఉంటాయంటే అలాంటిది ఏమీ ఉండదు, ఊహారేఖలు మాత్రమే. అలా తిరగడాన్ని కక్షతలం అంటాం. గుర్తుపెట్టుకోండి, దీన్ని కక్షతలం అంటాం. సూర్యుడి చుట్టూ భూమి తిరుగుతూ ఉన్నప్పుడు సంవత్సరం అంతా దాని అక్షము ఒకే వైపు, ఇక్కడ స్టార్ కనబడుతుంది కదా, ఇలానే తిరుగుతుంది అనమాట. పడమర నుంచి తూర్పుకు తిరుగుతుంది కదా, అలా ఒకే వైపు వంగి తిరుగుతూ ఉంటుంది. మీకు ఇక్కడ ఒకటి చూపెడతాను, చూడండి ఎలా తిరుగుతుందో. ఇలా తిరగడం వల్ల ఒకే వైపుకు చూస్తున్నట్టుగా ఉంటుంది కాబట్టి దాన్ని అక్షధ్రువత్వం అంటాం. అంటే అది ధ్రువ నక్షత్రం వైపు తిరిగి చూస్తూ ఉంది కాబట్టి దాన్ని అక్షధ్రువత్వం లేదా పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అని పిలుస్తాం. ఏమంటాం మనం? పోలారిటీ ఆఫ్ యాక్సిస్ అంటాం. ఇది రాత్రి వేళలో ఉత్తరాన ధ్రువ నక్షత్రాన్ని చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ధ్రువ నక్షత్రాన్ని రాత్రి వేళ చూపిస్తున్నట్టుగా మనకు తిరుగుతుంది కాబట్టి దాన్ని అక్షధ్రువత్వం అని పిలుస్తూ ఉంటాం. ఈ విధంగా సూర్యుని చుట్టూ భూమి తిరుగుతూ ఉండడాన్ని మనం పరిభ్రమణం అన్నాం కదా. ఇది జూన్లో ఎలా ఉంటుంది? ఉత్తరార్ధగోళంలో వేసవిగా ఉంటుంది, దక్షిణార్ధగోళంలో చలికాలం ఉంటుంది. అలాగే 6 నెలల తర్వాత డిసెంబర్లో మనకి ఉత్తరార్ధగోళంలో చలికాలము, దక్షిణార్ధగోళంలో వేసవి కాలం ఉంటుంది. అంతేకాకుండా కొన్ని చూడండి, మార్చు, సెప్టెంబర్ ఈ టైంలో మనకి ఈ 2 టైంలలో మనకి ఎలా కనబడుతుందంటే సమానమైనటువంటి పగలు రాత్రి ఉంటుంది కాబట్టి సమానమైనటువంటి వేడి మనకు ఆ ప్రాంతాలలో ఉంటుంది. భూమి మీద ఉష్ణోగ్రత మేఖల. చూడండి, భూమి మీద ఉష్ణోగ్రత ఎలా ఉంటుందో. ఇక్కడ సూర్యుడి యొక్క కిరణాలు ఎక్కడైతే లంబంగా పడుతుంటాయో అక్కడ ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. సూర్యుడి కిరణాలు ఎక్కడైతే ఏటవాలుగా పడుతూ ఉంటాయో ఆ ప్రాంతాలలో ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇదంతా మీరు చూడొచ్చు. ఇక్కడ భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటుందని చెప్పాం కదా. పరిభ్రమణం చేసినప్పుడు మార్చి నెలలో చూడండి భూమధ్య రేఖ దగ్గర ఎట్లాంటి ఉష్ణోగ్రత ఉంటాయో జూన్లో ఇలా ఉంటాయి. జూన్ 21 ఇలా ఉంటుంది. ఉత్తరార్ధగోళంలో వేసవి, దక్షిణార్ధగోళంలో చలి. అదే డిసెంబర్ 22 చూడండి, ఉత్తరార్ధగోళంలో చలి, దక్షిణార్ధగోళంలో వేడి. ఇక మార్చి 21 తర్వాత సెప్టెంబర్ 23లో మనకి విషువత్తులు అంటే సమానమైనటువంటి రాత్రి పగలు ఉంటాయి. ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుందో ఆ ప్రాంతాన్ని అంటే భూమధ్య రేఖ ప్రాంతము, ఆ ప్రాంతాన్ని ఉష్ణమండలం అంటాం. అక్కడి నుంచి పైకి వెళ్తే మనకి ఉష్ణోగ్రతలో మార్పు అనేది మనకు కనబడుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి 6 నెలలు 24 గంటల టైం వరకు మనకు సూర్యుడికి అభిముఖంగానే మనకి ఉంటారనమాట భూమి.
పగలు ఉన్న సమయము చూడండి సూర్యకిరణాలు ఏటవాలుగా పడుతూ ఉంటాయి. ఇప్పుడు చూసినా క్షితిజం మీదనే ఉంటారు, దిగ్మండలం మీదనే ఎప్పుడు అక్కడే సూర్యుడి యొక్క కిరణాలు పడుతూ ఉంటాయి కాబట్టి దీన్ని దిగ్మండలం అంటారు. మిగిలిన 6 నెలలు చాలా తీవ్రమైనటువంటి చలి ఉంటుంది. ఇక్కడ ఆర్కిటిక్ సముద్రము ఎప్పుడు గడ్డకట్టినటువంటి చలి ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము అసలు చెట్లు అనేది పెరగడానికి ఉండదు, భూమి చాలా గట్టిగా ఉంటుంది. ఇంతవరకు మనం భూమి మీద ఉన్నటువంటి ఆ కాలాలను ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏంటి, తర్వాత ఉత్తరార్ధగోళంలో దక్షిణార్ధగోళంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, తర్వాత మనకి అక్షధ్రువత్వం అంటే ఏంటిది, క్షితిజం అంటే ఏంటి, తర్వాత ఏ ప్రాంతంలో సూర్యుడి కిరణాలు ఎక్కువగా పడుతూ ఉంటాయి, భూభ్రమణము భూ పరిభ్రమణం గురించి నేర్చుకున్నాం కదా. ఇప్పుడు వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రశ్నలను తెలుసుకుందాం. విభిన్న భారతీయ కాలాల పేర్లు రాయండి. కాలాల మార్పులకి కారణాలు చెప్పండి. ప్రజల జీవితంపై ఋతువుల ప్రభావాన్ని గురించి వివరించండి. భూమి సూర్యుని చుట్టూ తన అక్షంపై తిరగడం వల్ల కలిగే ప్రభావాలను వివరించండి. భూమిపై ఉష్ణోగ్రత మేకలను గురించి మరియు అది ఋతువులను ఏ విధంగా ప్రభావితం చేస్తుందో వివరించండి. ఓకే, ఈ భావనలను అర్థం చేసుకోవడానికి SCERT ప్రచురించినటువంటి వర్క్షీట్స్ని డౌన్లోడ్ చేసుకొని సాధించండి. మీరు ఇక్కడ నేను ఒక లింక్ ఇచ్చాను కదా, ఈ లింక్ను క్లిక్ చేస్తే మీకు ఆ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దాని ద్వారా మీరు వర్క్షీట్ని మనం సాధించుకోవచ్చు అన్నమాట. పిల్లలు ఇంతవరకు ఋతువులు వాటి యొక్క ఫలితాల గురించి నేర్చుకున్నారు కదా. మరొకసారి మరొక అంశంతో మీ ముందుకు వస్తాను. సెలవు మరి, ధన్యవాదములు.